దేవునిని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి, దేవుని మహింపరచడానికి, దేవుని హెచ్చించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని సన్నిధిలోనికి మనం వచ్చాం. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మన స్తుతుల మీద ఆసీనుడుగున్న దేవాది దేవుడు అయ్యుంటున్నాడు. కాబట్టి మనమందరం కూడా జీవము కలిగినటువంటి దేవాది దేవుణ్ణి ఆత్మచేత నింపబడిన వారమై ఆత్మతో సత్యముతో దేవుణ్ణి మనము ఆరాధించాలి. హల్లెలూయా. దేవుని వాక్యములో మొదటి వాక్యాన్ని చదువుకుందాం. 112వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. అధికముగా ఆనందించువాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనమందరం దేవుణ్ణి స్తుతించడానికి వచ్చాం. దేవుణ్ణి స్తుతించేటటువంటి వారు ఏ విధంగా ఉండాలి అనేది నేను కొద్ది నిమిషాల్లో మీకు క్లుప్తంగా చెప్పి ఆరాధన చేసుకుందాం. మనం ఇక్కడ చూసినట్లయితే యెహోవాను స్తుతించుడి. స్తుతించేవారు ఏ విధంగా ఉండాలి? దాని కింద లైన్లో చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు ఉండుడి. భయభక్తులు ఉండేటటువంటి వారు దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి గణపరిచి, దేవుణ్ణి మహింపరిచి, దేవుణ్ణి హెచ్చించి, దేవుణ్ణి ఆరాధించి, ఆయన చేసిన మేలులన్నిటిని బట్టి, ఉపకారాలన్నిటిని బట్టి, కాపుదలను బట్టి, క్షేమాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొదటిగా మనకేం ఉండాలా? భయం ఉండాలా, భక్తి ఉండాలా. పిల్లలు ఎందుకు తిరగొద్దంటే మళ్ళీ వచ్చి మళ్ళీ పరుగులు తీస్తూ ఉన్నారు. ఆరాధించడానికి వచ్చాం. ఆయన ఎలాంటి దేవుడు అంటే సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వాధికారము కలిగినటువంటి దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, మార్పు లేని మారినటువంటి దేవుడు, యుగయుగాలకి సజీవుడైనటువంటి దేవాది దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం. ఆ దేవాది దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు మనమందరం కూడా భయభక్తులు కలిగి ఆయనను ఆరాధించాలి. ఏం కలిగి ఆరాధించాలి చెప్పండి? భయము ఉండాలా, భక్తి ఉండాలి. కొంతమందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. కొంతమందికి భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? భయము ఉండాలా, భక్తి ఉండాలా. ఈ రెండులో ఏది లేకపోయినా పర్వాలేదులే అనుకుంటే మాత్రము అది మూర్ఖత్వం. భయం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఇజ్రాయేలీలందరూ కూడా పడదోసుకుంటా వస్తున్నారు ఆ పర్వతం దగ్గరికి, దేవుని మహిమను చూడడానికి, ప్రభావాన్ని చూడడానికి. దేవుడు ఏమన్నాడంటే వారికి అక్కడ వారలను అక్కడ నిలబడి అక్కడి నుండి లోపలికి రాకుండా కంట్రోల్ చేయడానికి వారలను నియమించమని చెప్పాడు దేవుడు. ఎందుకనుకంటే మన దేవాది దేవుడు ఎలాంటి దేవుడు అంటే అగ్ని స్వరూపుడైనటువంటి దేవుడు. ఆయన మహిమ, ఆయన ప్రభావము, ఆయన శక్తిని మనము గ్రహించాలి ప్రియులారా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఎలాంటి దేవుడు? సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు, రోషము కలిగినటువంటి దేవాది దేవుడు, పౌరుషము కలిగినటువంటి దేవాది దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవాది దేవుడు, పౌరుషము కలిగినటువంటి దేవాది దేవుడు, అగ్ని స్వరూపుడైనటువంటి దేవాది దేవుడు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు, లేదంటే లేదు. అలాంటి దేవుడిని మనము ఆరాధించడానికి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, మనము స్తుతించినప్పుడు, మన స్తుతులన్నీ ఒక సింహాసనముగా చేయబడినప్పుడు, ఆ స్తుతుల మీద జీవము కలిగిన దేవుడు ఆత్మస్వరూపుడుగా వచ్చి మన మధ్యలో కూర్చుని మనందరినీ పరిశీలిస్తున్నాడు. నువ్వు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ఉన్నావా? ఆ విధంగా ఆరాధించడానికి నీ హృదయము, నీ తలంపులు, నీ ఆలోచనలన్నీ కూడా ఆయనలో ఇమిడి ఉన్నాయా? లేకుంటే ఏదో వచ్చేనులే ఆరాధిస్తున్నానంటే నీకు ప్రయోజనం లేదు. మనకి ఎవరికి ప్రయోజనం ఉండదు ప్రియులారా. దేవుని మాటలు శ్రేష్టమైనటువంటివి, దేవుని మాటలు ఉత్తమమైనటువంటివి. అవి మట్టి మూసలో 7 మారులు కరిగిన వెండి లాంటివి. అవి బంగారము కంటేను, వెండి కంటేను, వెలగల రాళ్ల కంటేను, జుంట తేనెల కంటేను అతి మధురమైనటువంటిది, శ్రేష్టమైనటువంటి మాట. ఆ మాటలు మనం వినటానికి వచ్చాం. మనం ఎంత భయముతో ఉండాలో తెలుసా? ఎంత భక్తితో ఉండాలో తెలుసా? మన ఇజ్రాయేలీలందరూ కూడా పితరులు మీరు భయముతో ఉండండి, భక్తితో ఉండండి అని చెప్పినా కానీ వారు కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు. వినినటువంటి వారు ఏ విధంగా ఉన్నారు, విననటువంటి వారు ఏ విధంగా ఉన్నారు?
దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఏ విధంగా ఉన్నారు, భయభక్తులు లేనటువంటి వారు ఏ విధంగా ఉన్నారు? ప్రియులారా, ఒకసారి మీరు ఆలోచన చేయండి. వారు అరణ్యములో ఏమైపోయారో, భయభక్తులు కలిగిన వారు ఏ విధంగా ఉన్నారో ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీరు కూడా ఏ విధంగా ఉన్నారు, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి. ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో, ఈ పూజా దినములో, ఆరాధన దినములో భయభక్తులు కలిగి ఉన్నామా? భయభక్తులతో ఆరాధిస్తున్నామా? జీవము కలిగిన దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన పర్వాలేదులే, కృప కలిగిన దేవుళ్ళే, వాత్సల్యత కలిగిన దేవుళ్ళే, మనం ఏ విధంగా ఉన్నా పర్వాలేదులే అనుకుంటున్నారా? కానే కాదు. ఆయన ఎలాంటి దేవుడట? రోషము కలిగినటువంటి దేవుడు, పౌరుషము కలిగినటువంటి దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం ఆరాధించడానికి మనకి కావలసినటువంటి యోగ్యతలు, అర్హతలు ఏంటంటే భయము, భక్తి ఉండాలి. 2వ లైన్లో ఉంది, చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు ధన్యులు చెప్పండి? ఎవరు ధన్యులు? యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు. అంటే ఆజ్ఞలను బట్టి ఆనందిస్తే సరిపోతుందా? దేవుని భయభక్తులు ఉంటున్నానంటే సరిపోతుందా? భయభక్తులు ఉంటేనే అది భయభక్తులు. నువ్వు భయభక్తులు లేకుండా నేను భయభక్తులతో ఉంటున్నానులే అనుకుని నువ్వు తలస్తే మాత్రము అది వ్యర్థమైనటువంటిది. నీ భయభక్తులు నీ క్రియలలో కనబడాలా. 2వది, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. ఆజ్ఞలను అనుసరించి నడుస్తూ ఉన్నారా? ఆజ్ఞ అంటే ఏంటి, ఆజ్ఞలు ఏమున్నాయి అని మనము అనేక పర్యాయాలు విన్నాం. ఇజ్రాయేలీల గురించి దేవాది దేవుడు వారి క్షేమము కొరకు, వారిని కాపాడుట కొరకు, వారికి మేలు కొరకు, వారికి దీవెన కొరకు, వారికి ఆశీర్వాదము కొరకు, వారికి కృపాక్షేమముల కొరకు దేవాది దేవుడు ఆజ్ఞలను సిద్ధపరిచాడు. ఆజ్ఞలను సిద్ధపరిచి మీరు ఇదిగో బానిసత్వములో నుండి ఐగుప్తు దేశంలోనికి మీరు వెళ్ళినప్పుడు 70 మందిగా ఉన్నటువంటి మిమ్ములను కొలవలేనటువంటి వారిగా మిమ్మల్ని చేశాను కాబట్టి ఇదిగో ఈ అరణ్యములో మీరు బయలుదేరి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మీరు వెళ్ళాలంటే ఈ ఆజ్ఞలను అనుసరించి మీరు నడుచుకోవాలి అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞలను అనుసరించి నడవాలా? ఆజ్ఞలను అనుసరించి నడవకుండా ఉండాలా? ఆజ్ఞలను అనుసరిస్తే ఏంటి, ఆజ్ఞలను అనుసరించకపోతే ఏం జరుగుతుంది? ఆజ్ఞలను అనుసరించినట్లయితే దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు, క్షేమము, కాపుదల. ఆజ్ఞలను అనుసరించిన వారి కంట వారి వస్త్రములు మాసిపోలేదంట, వారి చెప్పులు అరిగిపోలేదట. ఎంత గొప్ప దేవుడు! 1 దినమా, 2 దినములా, 3 దినములా, 4 దినములా, 40 సంవత్సరాల? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఎంత గొప్ప దేవుడు! ఎంత కరుణా కటాక్షములు కలిగిన దేవుడు! ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలట. చూడండి, దేవుని ఆజ్ఞలను మనం చూసినట్లయితే ఆ ఆజ్ఞలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి అని మనం ఆలోచన చేసినట్లయితే ఎక్కడుంటాయి ఆజ్ఞలు చెప్పండి? నిర్గమాకాండములో 20వ అధ్యాయములో 1వ వచనంలో చూసినట్లయితే ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞలను తీసుకోవడానికి మోసే ప్రయాసపడ్డాడు, కష్టం అనుభవించాడు. ఆహారము లేదు, నీళ్లు లేదు. 40 దినాలు దివారాత్రులు కూడా దేవుని సన్నిధిలో ఆయన మాట విని ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నిటినీ కూడా తీసుకొని ప్రజల దగ్గరికి తీసుకుని వచ్చారు. ప్రియులారా, ఆ ప్రజలందరికీ కూడా ఆజ్ఞలు అవసరమైంటున్నది. నిజమే, మన కుటుంబంలో చూసినట్లయితే మనం కూడా మన పిల్లలకు ఏమిస్తాం ఏం ఆజ్ఞాపిస్తాం చెప్పండి? ఆజ్ఞాపిస్తాం. నువ్వు రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త,
నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు జాగ్రత్త, చెడు సహవాసాలు చెయ్యొద్దు. భర్తతో భార్య చెప్తూ ఉంటాడు, నువ్వు జాగ్రత్త. నువ్వు ఒక్కదానివే ఉన్నప్పుడు జాగ్రత్త. వంట చేసేటప్పుడు జాగ్రత్త. ఆజ్ఞాపిస్తాడు, ఫలానా వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, నువ్వు వారి మంచోళ్ళు కాదు. వెళ్తావా? భర్త మాట వినవా? ఈ దినాన స్త్రీలు ఎంతమంది ఇక్కడ కూర్చున్న వారిలో భర్త మాట వినేవాళ్ళు ఉన్నారు? ఆజ్ఞాపించినప్పుడు ఆ మాట దాటకుండా ఎంతమంది పాటిస్తూ ఉన్నారు? నువ్వు ఒకవేళ ఆజ్ఞను అనుసరించి నడుచుకోకపోయినట్లయితే ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపము నుండి వచ్చే జీతము మరణం. ప్రియులారా, ఆజ్ఞలు దేవుని దగ్గర నుండి 40 దినాలు దేవునితో ఆయన సంభాషణ చేసి ఏది మంచివి ఏది చెడ్డవి, తన ప్రజలకు తన ఇజ్రాయేలీలకు దేవుడు మంచివి ఇస్తాడా చెడ్డవి ఇస్తాడా? చెప్పండి, ఏమిస్తాడు? మీరు దేవుని సన్నిధిలోనికి వచ్చారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తున్నారు. దేవుడు చెడ్డయన్నీ తీసుకొని వచ్చి మీరు పుచ్చిపోయిన వంకాయలాగా తీసుకోమంటాడా? శ్రేష్టమైన ఇస్తాడా? మీకు శ్రేష్టమైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ దేవుని సన్నిధికి వచ్చాం మనం ప్రియులారా. ఆ దేవుని సన్నిధిలో ఉన్నాం మనం. ఆజ్ఞాపించినప్పుడు భర్త భార్య మాట వినాలి, భార్య భర్త మాట వినాలి, పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి. వింటేనే అది మేలుకరమైనటువంటిది, ఇంటేనే అది దీవెనకరమైనటువంటిది, ఇంటేనే ఆశీర్వాదకరమైనటువంటిది. ఇజ్రాయేలీలందరూ కూడా దేవునికి ఏమవుతారు? మన మూలపాఠం ఏంటి? ప్రతి వారం ధ్యానం చేస్తున్నాం. తండ్రి తండ్రి మాట ఇజ్రాయేలీలందరూ కూడా ఏం చేయాలి చెప్పండి? వినాలి. ఏమంటున్నాడు? ఆజ్ఞలను అనుసరించి మీరు నడుచుకోవాలి అంటున్నాడు. ఎంతమంది నడుచుకున్నారు ఇజ్రాయేలీల్లో? సియోనులో కూర్చున్నటువంటి నీవు నేను, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి ఆజ్ఞలను అనుసరించి ఏ విధంగా నడుచుకుంటున్నాడు? ఆయన చూస్తున్నటువంటి దేవుడు, ఆయన పరిశీలిస్తున్నటువంటి దేవుడు, ఆయన నీ హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు, నీ తలంపులు ఎరిగినటువంటి దేవుడు, నీ ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నావా? ఆజ్ఞలంట ఏ విధంగా ఉన్నాయంట? అనుసరించి నడుచుకుంటే చూడండి, సామెతలో 6వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుకుందాం. ఆజ్ఞ దీపముగాను. ఆజ్ఞ ఎట్లా ఉంటుందట మనిషికి? దీపముగాను. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలో నైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. ఏంటట? సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదంట. ఎప్పుడు ఆరిపోదు? ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల. ఆజ్ఞ అంట ఏ విధంగా ఉందంట? దీపముగాను. ఉపదేశం ఎట్లుందంట? వెలుగుగా ఉందంట. ఆజ్ఞ నీకు దీపము. ఆ దీపము నిన్ను ఎక్కడ నడిపిస్తుందంట? వెలుగు మార్గములో నడిపిస్తుంది, మంచి మార్గములో నడిపిస్తుంది, ఉత్తమమైన మార్గములో నడిపిస్తుంది. ఆ ఆజ్ఞను అనుసరించి నువ్వు నడుచుకోవాలా. ఆజ్ఞలను అనుసరించి నువ్వు నడుచుకున్నట్లయితే నువ్వు దీవెన పొందుతావు. అట్టి వారు ఎలాంటి వారట? ధన్యుడట. యెహోవా యందు భయభక్తులు గడవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడట. ఇంకొక దగ్గర ఉంటుంది, 119వ కీర్తన 1 వచనం నుండి 4 వచనాలు చదువుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఎలాంటి వారట? నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతోను ఆయన వెదుకువారు ధన్యులు. ఆయన వారి మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ఈ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని ఆజ్ఞాపించి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఇజ్రాయేలీలతో చెప్తున్నాడు అలనాడు, ఈ దినాన్న నీతో నాతో మనందరితో చెప్తున్నాడు. ఈ ఆజ్ఞలను అనుసరించి నువ్వేం చేయాలట? నడుచుకోవాలా. నడుచుకుంటే నీవు ధన్యుడవు. నడుచుకుంటే నీవు ధన్యుడవు. నీవు నడుచుకుంటే ధన్యురాలు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఎవరికి మేలు కలిగేది? ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లయితే. ఆజ్ఞలను అనుసరిస్తే ఏం జరుగుతుంది? ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది, 28వ అధ్యాయము 1వ వచనంలో మాట ఉంటుంది, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నయ్యడలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నీవు నడుచుకొనినా ఎడల. ఆ కింద ఉన్న దీవెనలు, ఆశీర్వాదాలు, క్షేమము, సంతోషము, ఆనందము, ఎంతెంతో ఎన్నెన్నో దీవెనలు ఉన్నాయి. నువ్వు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేటట్టుగా విని దాని ప్రకారంగా నడుచుకుంటావా, ఈ దీవెనలు, ఆశీర్వాదాలన్నీ నీకు వస్తాయి. వినని ఎడల అక్కడ ఉన్నటువంటి శాపాలన్నీ వస్తాయి. ఏది కోరుకుంటావు? ఏది కావాలి నీకు? దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఆయన అంటున్నాడు, 2 మార్గాలు నీ ముందు పెట్టాను అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. చూడండి, 15-16 వచనాలు చదువుకుందాం. చూడుము నేడు నేను నీకు జీవమును మేలును నీ ఎదుట ఉంచాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏముంచాడంట మన ముందు? జీవమును మేలును మరణమును కీడును మన ముందు ఉంచాడంట. ఏది కోరుకుంటావు? ఒకవేళ దేవుని ఆజ్ఞలను అనుసరించి నువ్వు నడుచుకుంటే ఈ మేలులన్నీ నీకే, దీవెనలను, ఆశీర్వాదాలన్నీ నీకే. ఒకవేళ దేవుని మాట వినకుండా ఆజ్ఞలు అనుసరించి నడుచుకోకుండా ఉన్నట్లయితే ఆ శాపాలన్నీ కూడా నీకే. ఏది కావాలా? 2 మనకు ముందుంచాడు దేవుడు. మేలుంచాడు, శాపముంచాడు. మేలుంచాడు, శాపముంచాడు. ఇంకొకటి మరణముంచాడు, జీవముంచాడు. ఏది కోరుకుంటున్నావు? దాని కింద 16వ వచనంలో చదివినట్లయితే ఏం చేయాలంట? నీవు బ్రతికి, నీ కుటుంబము బ్రతికి, ఈ లోకములో భయంకరమైనటువంటి దినాల్లో, ఈ దుర్దినాల్లో, ఈ శాపకరమైన దినాల్లో, భయంకరమైనటువంటి ఈ దినాల్లో నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను అనుసరించి ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించు దేశములో నేను నిన్ను ఆశీర్వదించదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఆజ్ఞలను అనుసరించి నువ్వు నడుచుకోవాలా. నువ్వు స్వాధీనపరుచుకునేటటువంటి దేశములు బహుగా ఆశీర్వదిస్తాను. నీ గృహాన్ని బహుగా ఆశీర్వదిస్తాను. నీ బిడ్డలను నేను ఆశీర్వదిస్తాను. నీకు మేలు చేస్తా, ఉపకారం చేస్తా, దీవెనలు ఇస్తా, ఆశీర్వదిస్తా. కానీ నేను ఒక ఆజ్ఞను ఇస్తా ఉన్నాను. ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలా. ఆజ్ఞ అతిక్రమమే పాపమని 1వ యోహాను పత్రికలో ఉంటుంది. చూడండి, చదువుకుందాం. 3వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది ఆ మాట. చదువుకుందాం. 1వ యోహాను, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించ. ఎవరంట ఆజ్ఞను అతిక్రమించటం? పాపము చేయడు. ఏం పాపం చేశాడు? రాత్రి మాట్లాడుకున్నాం. దావీదు ఏం పాపం చేశాడు? ఏమైనా పాపం చేశాడా? ఏం దేవుడు చేయమన్నది చేయలేదు, వద్దన్నది చేశాడు. అదే పాపము, శాపంగా మారింది. దేవుడు కూడా నిన్ను అంటున్నాడు, నువ్వు చేయవద్దన్నది, దేవుడు చేయవద్దన్నది నువ్వు చేస్తున్నావు, అది నీకు పాపముగా తయారవుతుంది. దేవుని మాట వినటం లేదు నువ్వు, అది పాపంగా ఉంటుంది. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం లేదు, అదే నీకు పాపం.
దేవుని యందు భయభక్తులు లేరు, అదే పాపం. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడం లేదు, అదే పాపం. పాపము నుండి వచ్చే జీతం అక్కడ ఉంటుంది. చక్కని మాటలు చదువుకుందాం. పాపము చేయు ప్రతివాడును పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమించినట్లే. ఏమి అతిక్రమించాడు చెప్పండి? ఆజ్ఞ అతిక్రమించటమే. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమించాడనే లెక్క. అలనాడు అవ్వ ఆదాములు చూసినట్లయితే దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ ఆజ్ఞ మీరారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆ పాపమే శాపము ప్రతి మనిషికి వెంటాడి ప్రతి మనిషిలో సంప్రాప్తమైందని దేవుని వాక్యములో రాయబడింది. ప్రియులారా, ఆ పాపం మనకు ఉండకూడదని చెప్తున్నాడు. నీవు నేను భయభక్తులు కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలని చెప్తున్నాడు. అందుచేతనే దాని కింద చదువుకుందాం. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము. పాపములను తీసివేయుటకై చాలమ్మ. ఆజ్ఞ అతిక్రమం ఏంటంట? పాపం. పాపం పరిపక్వమై ఏం చేస్తుందంట? మరణాన్ని. పాపం పరిపక్వం అవుతుందా ఏదన్నా ఒక రోజున? ఒక దొంగడు ఉన్నాడు అనుకోండి, బాగా దొంగతనం చేసి 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 ఒక దినాన్న ఏమవుతుంది చెప్పండి? పట్టబడతాడు. అప్పుడు ఏమవుతుంది? పాపము పరిపక్వమై మరణము. అప్పుడు కనపడుతుంది చేసినవన్నీ. ఎప్పుడెప్పుడు చేసావు, ఎక్కడెక్కడ చేసావు, ఎక్కడి నుండి చేసావు, తీసుకొని బయటికి రా. అదంతా కూడా అనుభవించవలసి వస్తుంది ప్రియులారా. కాబట్టి ప్రియులారా, దేవుడి దినాన మనకు ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా, ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలా. నడుచుకున్నట్లయితే దీవెనలన్నీ ఆశీర్వాదాలన్నీ నీకు ఇస్తాడు దేవుడు. లేకపోతే శాపాలు నువ్వు పొందవలసి వస్తుంది. శాపాలు పొందటానికి కాదు నిన్ను పిలిచింది దేవుడు. మేలు చేయడానికే దేవుడు నిన్ను పిలిచాడు. దీవించడానికే దేవుడు నిన్ను పిలిచాడు. నా కుమారులారా, నా కుమార్తెలారా అని ఒక తండ్రి కుమారులను కుమార్తెలను పిలిచినట్లుగా మన పిలిచినటువంటి దేవాది దేవుడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత కరుణా వాత్సల్యత కలిగినటువంటి దేవుడు. ఈ దినాన్న మనము దేవుని మాటలు విందామా, గ్రహించుదామా? ఎంతమంది విన్నారు ఈ మాట? దేవుని మాట విన్నారా? మీరు విన్నారా? విన్న వాళ్ళందరి చేతులు పైకెత్తండి. భయపడకుండా ఎత్తద్దు. అక్కడ మధ్యలో కొంతమంది ఎత్తట్లా వినలేదన్నమాట దేవుని మాట. దేవుని మాట ఎట్లా వినాలంట? శ్రద్ధగా వినాలా. దేవుని మాట శ్రద్ధగా వినాలా. వాళ్ళే భయభక్తులు కలిగిన వారు. రెండవది, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేవారే వాళ్ళు శ్రద్ధగా విన్నట్టు. అట్టి వారు ధన్యులు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది అంటున్నాడు. నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలు అని చెప్తున్నాడు. ఆ ధన్యతను మనం ఎవరు పోగొట్టుకోవద్దని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి ఈ దినము మనం విన్నట్టు శ్రద్ధగా వినాలా, దాన్ని గ్రహించాలా, దాని ప్రకారంగా మనము నడుచుకోవాలా. ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే ఎడల ఈ దీవెనలన్నీ, ఈ ఆశీర్వాదాలన్నీ మనకిస్తాడు. అప్పుడు నీవు స్తుతించినప్పుడు, అప్పుడు దేవుణ్ణి గణపరిచినప్పుడు, దేవుణ్ణి మహింపరిచినప్పుడు, దేవుణ్ణి హెచ్చించినప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు బహుగా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. అట్టి దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుని కృప మన పైన ఉంచి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకొని నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలివని దేవునితో చెప్పబడి దీవించబడి ఆశీర్వదించబడులాగన మనమందరం కూడా దేవుణ్ణి స్తుతించి గణపరిచి మహింపరచుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.